ఫ్రెండ్స్, ఈరోజైతే ప్లెయిన్ శారీ తీసుకున్నానండి. లక్స్ గ్రీన్ శారీ, ఇది ప్లెయిన్ శారీ. ఈ శారీ అంతటికి కూడా లేస్ వేద్దామని, కట్ వర్క్ డిజైన్ వచ్చిన లేస్ వేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఈ శారీ అయితే తీసుకోవడం జరిగిందండి. లక్స్ గ్రీన్ శారీ ప్లెయిను. ఓకేనా ఫ్రెండ్స్, లేస్ చూపిస్తాను ఇప్పుడు. ఓకేనండి, లేస్ అయితే ఇది కట్ వర్క్ లేస్. ఇది అంటే శాంపుల్ చూపిస్తున్నాను ఇలా ఉంటుందని. బండ వేరేగా ఉందండి. కట్ వర్క్ లేస్ ఇది. లైట్ వెయిట్ శారీ అండి, అందుకని లేస్ కూడా లైట్ వెయిట్లోనే తీసుకున్నాను, కట్ వర్క్ డిజైన్ వచ్చేలా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఇప్పుడు ఈ లేస్ వచ్చి శారీ అంతటికి స్టిచ్ చేద్దాము. ఈ మిషన్ అయితే నాదేనండి, ఎప్పుడుదో ఓల్డ్ మిషను. ఇప్పుడు ఎడ్జెస్ అయితే కుట్టేశాను, ఫాల్ కూడా వేసానండి. ఇదిగోనండి ఇలా వేసాను. ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ లేస్ పెట్టి కుట్టాలి, చూపిస్తాను. చూడండి, శారీ అంతా ఎలా ఉంటుంది. ఎడ్జెస్కి పెట్టి ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది మొత్తం చేసుకోవాలండి, ఇలా పెట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఓకేనండి, ఇలా అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఈ కట్ వర్క్ అనేది ఇలా వచ్చేటట్టుగా స్ట్రైట్గా చేసుకుంటూ వెళ్ళాలండి. లుక్ అనేది గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను అయితే స్టిచ్ చేశాను, మీకోసమని ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఇలా పెట్టుకొని ఇదంతా కూడా ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇలా ఓకేనా అండి, చూస్తుండండి. మొత్తం శారీ అంతా స్టిచ్చింగ్ చేశాక నేను చూపిస్తాను లేస్ని. ఇదిగోనండి, కట్ వర్క్ అయితే లేస్ అయితే నేను ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇదిగోనండి, ఇలా ఉంటుంది. గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి కట్ వర్క్ లేసు. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేశాను నేను. ఓకేనండి, నేనైతే మొత్తం ఒకసారి అయితే శారీ అంతా ఫుల్గా చేసిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు పళ్ళు చూపిస్తాను. ఇటువైపు అయితే అక్కడ ఇలా వచ్చిందనమాట. పళ్ళు అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోనండి పళ్ళు. ఎడ్జెస్ అయితే అలా కుట్టాను. పళ్ళు ఇది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా లేస్ అయితే ఇలా వేసాను. ఎలా ఇప్పుడు వచ్చి ఈ శారీకి మిర్రర్స్ లేస్ ఉంటుంది, అవి రౌండ్స్ తీసుకున్నాను అనమాట, కట్ చేసి కుడదామని. ఈ శారీ చూపిద్దామంటే మా హాల్ అయితే సరిపోవట్లేదండి. పైన టెర్రస్ మీద మీకైతే మొత్తం ఫుల్ వర్క్ అయిపోయాక చూపిస్తాను. కట్ వర్క్ డిజైన్ అయితే ఇది. దీని మీదకైతే నేను మిర్రర్స్ లేస్ ఉందండి. రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ అలా ఉన్నాయి. ఇవి రౌండ్స్గా కట్ చేసి ఇక్కడ శారీ మీద అయితే అంటిద్దామని అనుకుంటున్నాను. ఎలా ఉందో చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. కట్ చేస్తాను. ఇప్పుడైతే కట్ చేద్దామండి. గ్రీన్ కట్ చేద్దామని అనుకుంటున్నాను. గ్రీను చూడాలి. ఇదిగోనండి, గోల్డ్ మిర్రర్స్ గ్రీన్ కలర్ వచ్చి ఉన్నాయి కదా, ఇవైతే నేను శారీ అంతా చూసి డిస్టెన్స్ చూసి అంటిస్తానండి. అంటించడమో లేదంటే మిషన్ మీద స్టిచ్చింగ్ చేయడమో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోనండి ఈ శారీ మీదకి ఇవైతే కట్ చేశాను. ఇవి ఎన్ని ఉన్నాయో కౌంటింగ్ అయితే చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 అంటే 29, 30 అయితే వచ్చాయండి. చూసి ఇంకా కట్ చేస్తాను. ఇందులో అయితే ఉన్నాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. ఓకేనండి, శారీ అయితే ఇలా పెట్టాను. ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలా గమ్ అయితే అప్లై చేశానండి. పౌటంచు ఇదిగోనండి. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్టింగు ఎలా అయితే వస్తుంది చూస్తుండండి. గమ్ అయితే అప్లై చేసాం కదా, ఆ గమ్ము మీది ఇది అంటించుకోవాలి మిర్రర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఇలా గ్రీన్ మిర్రర్ అయితే అంటిస్తున్నానండి. పళ్ళు అంతా ఇలా వస్తుంది అన్నమాట పౌటంచు. ఇంకేనండి, పళ్ళు అంతా గాలి వస్తుంది. ఇలా మిర్రర్ వచ్చింది. టోటల్ శారీ అంతా అంటించాక చూపిస్తాను. ఇప్పుడైతే శారీ వచ్చి మొత్తం చూసేయండి. ఇగోనండి, కట్ వర్క్ లేసిది శారీ అంతా కూడా మీరు చూసారు కదా. ఇప్పుడు మిర్రర్ అయితే అంటించాను. శారీ అంతా ఎండ్లో వేసానండి. శారీకి బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే ప్యారప్ చేశానండి, మంచి లుక్ వస్తుందని. ఓకేనా ఫ్రెండ్స్, అవునండి, మిర్రర్ అయితే అంటించాను. కట్ వర్క్ లేస్ శారీ అంతా కూడా నేనే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. కట్ వర్క్ లేసు ఇక్కడి నుంచి వచ్చి పళ్ళు అనమాట. ఇదంతా కూడా పళ్ళు. లేస్ వచ్చి ఇదండి. ఇంకా కూడా మనకు కావాలి అంటే గోల్డ్ కలర్ చిప్స్ కూడా కుందన్స్ అంటించుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ శారీ బయట కాస్ట్ అయితే 1200 అలా చార్జ్ చేస్తారండి. మేము తిరుపతి వెళ్ళడం వల్ల వీడియోస్ అయితే నేను పెట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వర్ణలత సారీ కుచ్చు ఛానల్ అండి. బై బై, టేక్ కేర్. ఇంకోనండి, పైన అంతా కూడా కట్ వర్క్ లేసు, ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ వచ్చి ఇదండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.